పెద్ద మ్యాటర్ కాదు, మ్యాటర్ ఆఫ్ టైం. ఈరోజు చూసినాం కదా 2 గంటల్లో ఒక బిల్డింగ్ కూల్చేసిండ్రు, అది అక్రమం అని చెప్పి మీ సోషల్ మీడియా పచ్చమందరం నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మీరు కొల్లగొట్టిన భూముల సంగతి ఈ వివరాలని తీస్తే పెద్ద ఉపద్రవం అవుతుంది. రామోజీరావుకు మీరు కట్టబెట్టిన భూములు ఆయన అంటే జిల్లా కార్యాలయాల కోసం, ట్యాబ్లైట్ల కోసం మీరు కేటాయించిన భూదందా ఇవన్నీ బయటకు వస్తే తల ఎక్కడ పెట్టుకుంటారు? వీటన్నిటికీ సమాధానం చెప్పాలి కదా. సోషల్ మీడియా ఈ పచ్చ హమాస్ బ్యాచ్ కు అంటే వాళ్ళ ఎమోషన్స్ కోసం మీరు పాలిస్తున్నారా? ఒక వైపేమో దాడులు చేస్తారు, ఒక వైపేమో విగ్రహాలు కూల్ చేస్తారు, ఇంకో వైపేమో గత ప్రభుత్వం నిర్మించిన నిర్మాణాలు శిలాఫలకాలను కూల్ చేస్తారు. ఎంతకని భరించేది? దీనికి సంబంధించి నేషనల్ మీడియా కూడా ఈరోజు కోడై కూస్తుంది. చంద్రబాబు నాయుడు డిక్టేటర్ అని చెప్పి నానా మొట్టికాయలు వేస్తుంది, అయినా మనకు బుద్ధి రాదు. గుడ్ టైమ్స్ నౌలో వచ్చిన ఆర్టికల్. Former Chief Minister Jagan Mohan Reddy has responded on the demolition. Hit out at the Honorable Chief Minister Chandrababu Naidu. Jagan said Naidu is acting like a dictator. Jagan Mohan Reddy says High Court orders were disregarded. Won't bow down to acts of vendetta is what Jagan Mohan Reddy has said. Jagan Mohan Reddy hitting out at the Honorable Chief Minister Chandrababu Naidu, saying that this is in fact a violation. Naidu acting like a dictator అని చెప్పి నేషనల్ మీడియా కూడా ఈరోజు చివాట్లు పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఏమనంటే ఆంధ్రప్రదేశ్ని ఈరోజు రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందంటే మీ పాలన ఇట్లనా? ఇది ఇండియా టుడే అయితే టైమ్స్ నౌ. Development YSRCP Central Office bulldozer action in Andhra Pradesh's Tadepalli where the YSRCP సో బుల్డోజ్ గవర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్ లో కొలువు చేసిన కూటమి ప్రభుత్వం అని చెప్పి జాతీయ పత్రికలు, జాతీయ మీడియా కూడా ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది కాదు కదా చంద్రబాబు గారి నుంచి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి ఇది కాదు కదా ఆశించింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇక్కడ పోతున్నాం అసలు. ఏం చెప్పి మీరు హామీలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ కు పాలకులుగా ఎన్నికైనరు ఒకసారి గుర్తు చేసుకోవాలి కదా. 74 ఏళ్ల వయసులో చంద్రబాబు గారికి ఇది మంచిది కాదని ఆల్రెడీ సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళే ఆయనకు హితవు పలికే ప్రయత్నం చేస్తున్నారు. వింటేజ్ మాస్ అంటే ఆయన 40 ఏళ్ల రాజకీయ అనుభవం రాష్ట్రాన్ని మరో పురోభివృద్ధి వైపు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తున్న తరుణంలో ఇట్లాంటి కక్షాపూరిత రాజకీయాలు అవసరమా? ఎవరు అడిగేవారు లేరన. సో ఇది ఈ కక్షాపూరిత రాజకీయాలు ఎంత మాత్రం మంచిది కాదు. ఇక్కడ మీకు ఒక కామెంట్ కనుక చూస్తే చూడండి, ఇఫ్ కంటిన్యూస్ లైక్ దిస్ టీడీపీ కూటమి విల్ బి వానిష్డ్ ఇన్ ఎలక్షన్స్ డెఫినెట్లీ ఈవెన్ థో ఇఫ్ దే యాజ్ అలయన్స్ ఇన్ 2029 ఎలక్షన్స్. ఇట్లనే కనుక కూటమి అంటే 3 పార్టీలు ఇట్లే కనుక వ్యవహరిస్తే 2029 నాటికి వ్యానిష్ అయిపోతుందని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. కొంచెం అన్న సెన్సిబుల్ గా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు కదా. అసలు ఏ పార్టీ నియతిగా పనిచేస్తుంది? బీఆర్ఎస్ కూడా గతంలో ఇక్కడ తెలంగాణలో చాలా ఖరీదైన భూములను ₹2 కొల్లగొట్టే ప్రయత్నం చేసింది. కానీ ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు వాటినేమి వెనక్కి తీసుకునే ప్రయత్నం, అక్కడ కట్టిన నిర్మాణాలు కూల్చే ప్రయత్నం చేయలే. వాళ్ళు కొలువై ఇప్పటికి 6 నెలలు అవుతుంది. మీరు కనీసం ప్రమాణ స్వీకారం చేసి 6 రోజులు కాలే ఇట్లాంటి దిక్కుమాల వ్యవహారాలు చేస్తే ఎట్లా క్షమిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? ఒకసారి ఆలోచించాలి కదా. మళ్ళీ నోట్లకి వెళ్ళి మాటలు తినవు 40 ఏళ్ల అనుభవం, సుదీర్ఘ రాజకీయ పరిజ్ఞానం అని చెప్పి మాట్లాడతారు. దీనికోసమా? ఒకసారి ఆలోచించండి చంద్రబాబు గారు. లైఫ్ లో అంటే జీవిత చరమాంకంలో మీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశిస్తున్నది ఇది కాదు. వింటేజ్ అడ్మినిస్ట్రేషన్ ను ఆశిస్తున్న తరుణంలో ఇట్లాంటి అంటే డిస్ట్రక్షన్ పాలన కాదు మీ నుంచి ఆశిస్తున్నది. దయచేసి కొంచెం సెన్సిబుల్ గా ఆలోచించి ప్రజల కోణంలో, ప్రజాస్వామ్య కోణంలో రాజ్యాంగబద్ధంగా ఏమనుంటే చర్యలు తీసుకోండి. కానీ ఇట్లాంటి పాలన కరెక్ట్ కాదు. ఇంకా చెప్తే చాలా ఉంది, ఇంకా వేరే వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.